హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర పొడి కూర చూపిస్తానండి. ఈ కూర ఒక్కసారి తిన్నారనుకోండి జన్మలో మర్చిపోరు, అంత కమ్మగా ఉంటుంది. రైస్లోకే కాదండి, చపాతీ పుల్కాల్లో కూడా అద్దిరిపోయిద్దండి. చేయడం చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి తోటకూర పొడి కూర చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కమ్మగా తినేద్దాం. ముందుగా 2 కట్టలు తోటకూర తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ సైజు కట్టలు 2 కట్టలు అనమాట. ఫస్ట్ అయితే మనం తోటకూరని శుభ్రంగా కడుక్కుందాం. కట్ చేసిన తర్వాత ఆకుకూరల్ని కడగకూడదండి, ముందు ఇలానే శుభ్రంగా కడుక్కొని అప్పుడు కట్ చేసుకుందాం. తోటకూరని ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి. కడుక్కున్న తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నెలో కనుక వేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అనేది చక్కగా దిగిపోతుంది. ఇప్పుడు ఈ తోటకూరని కట్ చేసుకుందాం. తోటకూరని చూశారు కదండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లేత కాడలు కాబట్టి కాడలతో సహా కట్ చేశానండి. కాడలు ఒకవేళ ముదురుగా ఉన్నాయనుకోండి, కాడల్ని తీసేయండి. మనకి ఈ మాత్రం కొంచెం లావుగా ఉన్నవైనా సరే మనకి చక్కగా వేగిపోద్ది అనమాట కూర అనేది. ఇంతకన్నా లావుగా ఉందనుకోండి మనకి కాడ అనేది ఉడకదు. అందుకు కాబట్టి ఈ మాత్రం ఉన్న కాడలు తీసుకొని చక్కగా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. తోటకూరని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తోటకూరకి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఉల్లిపాయని మనం సన్నగా కట్ చేసుకోవాలండి, పొడవుగా కట్ చేయకూడదు. మనం పొడవుగా కట్ చేసామనుకోండి మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ తోటకూరలో తోకలు తోకలుగా ఉంటుందన్నమాట. అందుకు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు. పోపు వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మెల్లగా ఒకసారి కలిపేసి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనకి తోటకూర ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు, చాలు. అలాగే కొంచెం అంటే కొంచెం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి బాగోదండి, ఎండు కొబ్బరే వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, అదే పెద్దవనుకోండి ఒక 3 వేసుకోండి, చిన్నవి కాబట్టి ఒక 5-6 వేసాను. మనం తినేదాన్ని బట్టి కారం, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మనం తీసుకున్న 2 కట్టల తోటకూరకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పప్పుల పొడిని పక్కన పెట్టేసి 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా మూత పెట్టి. ఇప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము అంటే తోటకూరలో ఉన్న నీరంతా ఇంకిపోయి తోటకూర పొడి పొడిలాడుతూ వస్తుంది. 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. అప్పుడే మనకి ఈ పప్పుల పొడి అంతా తోటకూరకి పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. మనం ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, మనం పప్పుల పొడిలో ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పే సరిపోతుంది అన్నమాట. 2 నిమిషాలు ఇలా వేయించుకున్నాం కదండి, చూస్తున్నారుగా పొడి పొడిలాడుతూ ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే తోటకూర వేపుడైతే రెడీ అయిపోయింది.
రండి వేడి వేడి అన్నంలో ఈ తోటకూర వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం.